నమస్కారం. ముందుగా తెలంగాణ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 34 నుండి 38 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని, బయటకు వెళ్లేవారు గొడుగు, రెయిన్ కోట్లు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్ర ప్రాంతంలో ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంత మత్స్యకారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండటంతో చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా వచ్చే 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వేడి, ఉరుము, జల్లులతో కూడిన మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవే ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.